సంజన్న దారుణ హత్య, ఒళ్ళు గగురు పొడిచే హత్యా ఉదంతం. హత్యకు కారణం ఆ 20 మంది. పథకం ప్రకారం హత్య చేశారు. హత్యా సంఘటనలో పెద్దల హస్తం. భార్యకు తీవ్ర గాయాలు. షరీఫ్ నగర్ సంజన్న అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన ప్రజల మనిషి. న్యాయం ధర్మం వైపు నిటారుగా నిలబడే వ్యక్తి. పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడుతారు. అందుకే సంజన్నకు శత్రువులు అధికమయ్యారు. ప్రధానంగా అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా పోరాడి నిలిచిన ప్రజానాయకుడని షరీఫ్ నగర్ లో ఆయనకు పేరు ఉంది. హమాలిగా ఉన్న వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ నాయకుడిగా ఏకదాటిగా 3 సార్లు కార్పొరేటర్ గా గెలిచిన ఘనత సంజన్నది. రోజు రోజుకు ఆయనకు పెరుగుతున్న ఆదరణ చూసి కొంతమంది ఓర్వలేకపోయారు. అందుకే మాటు వేసి పథకం ప్రకారం శత్రువులంతా ఏకమై హతమార్చారు అన్నది షరీఫ్ నగర్ లో ప్రజలు కథలుగా చెప్పుకుంటున్నారు. శుక్రవారం రాత్రి 9:30 గంటలకు జరిగిన సంజన్న హత్య ఘటనలో 20 మంది పాల్గొన్నట్లు కుమారుడు జయరాం పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంఘటనలో వడ్డే అంజీ, శివ, రేవంత్, వడ్డే కుమార్, వడ్డే సావిత్రిలతో పాటుగా 15 మంది ఉన్నారని ఆయన తెలియజేశారు. త్వరలో వాళ్ల పేర్లతో సహా పోలీసులకు వివరిస్తామని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. తన తండ్రిని చంపిన వాళ్లు నరరూప రాక్షసులని, అలాంటి వాళ్లు బ్రతికి ఉంటే మంచి వాళ్లు మనుగడ సాగించలేరని సంజన్న కుమారుడు కార్పొరేటర్ జయరాం ఆవేదన వ్యక్తం చేశారు. పరంగా షరీఫ్ నగర్ని ఒక సంజన్న ఉంటే మనం ఏమి చేయలేము అని ఊహించిన కొందరు రౌడీ షీటర్లు ఏమి, రాజకీయ నాయకులు ఏమి, వీళ్ళందరూ కలిసి అందరూ ఏకముడిగా కలిసి నిన్న జరిగిన 9:23 మా నాన్నగారిని అతి కిరాతకంగా వేట కొడవలతో, గుడ్డలతో, కత్తులతో పొడిచి దుర్మార్గమైన మనిషికి చేయాల్సిన రీతిలో మా నాన్నగారిని నిన్న చంపారు. మేము ఈరోజు మీడియా తరఫున కోరేమంటే ఈ యొక్క కేసులో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా శిక్ష పడాలనేసి మీ మీడియా తరఫున నేను కోరుతున్నాను. మీకు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయి? మాకి 29వ వార్డు కార్పొరేటర్ సర్జన్ రెడ్డి, కర్నూలు చెఫ్ అయిన శివారెడ్డి, ఇంకా కొందరు ఉన్నారు. వాళ్ళ వెనక ఉండి చేసిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. పెద్దలు ప్రతి ఒక్కరు 20 మంది దాకా పాల్గొని ఉంటారు. వాళ్ళ పేర్లు ఒక 5-6 మంది పేర్లు మాకు ఐడియా ఉన్నాయి. మిగతా వాళ్ళవి అంత పేర్లు చెప్పండి. వడ్డే రామాంజనేయులు, వడ్డే కుమార్, వడ్డే రేవంత్, వడ్డే శివ, వడ్డే సావిత్రి, వడ్డే వీరేష్, వీళ్ళతో పాటు కొందరు అనుచరులు ఉన్నారు. వాళ్ళు కూడా అందరి పేర్లు ఖచ్చితంగా చెప్తాము. త్వరలో అందరినీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా మా వంతు మేము చేస్తాము. మీడియా కూడా ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకుండా ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేయాలనేసి మీరు కూడా ఏకాఖండిగా చెప్పి. తన భర్త మంచి కోరే వ్యక్తి అంటూ సంజన్న భార్య ఆవేదన వ్యక్తం చేసింది. మంచి కోసం పోరాడుతున్న తన భర్తను అతి దారుణంగా చంపి తమకు తీరని అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె దుఃఖము ఆపుకోలేక కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను హత్య చేస్తున్న సంఘటన వినగానే పరుగులు తీస్తూ సంఘటన స్థలానికి చేరుకున్న తనపై కూడా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పరారీలో ఉన్న నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.